అరే జంగిల్ పిక్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా? లేదు, బయట పెద్ద నుయ్యి ఉంది. ఓ విలేజ్ స్విమ్మింగ్ పూలా? ఐ లైక్ ఇట్ రా. వెళ్దాం పద. నీళ్ళు తోడు. సీఎం తో అవసరం ఉంటారు. సీఎం దగ్గరికి వెళ్తావా, సీఎం నీ దగ్గరికి వస్తాడా? బాడీ ఉన్నోడికి బ్రెయిన్ ఉండదంటే ఇదేరా. ఒరే పిచ్చి నాన్న, మనమే సీఎం దగ్గరికి వెళ్తావురా. అప్పుడు నీళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళాలిగా. వాట్ డూ యు మీన్? బాయిలో తోసావేంట్రా రే? ఏమైందిరా? అంకుల్ లోపల థ్రిల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అరే ఏంటి గురుగారు, మీ థ్రిల్కి అడ్డు ఆపు లేకుండా పోయింది. స్నానం చేయాలంటే తోడుకోవాలి కానీ బావిలో దూకుతారా? నేనెక్కడ దూకాను నాయనా, ఆ బుల్డోజర్ గారు దోశాడు బాబు. నీకు దండం పెడతాను, పైకి లాగు నాయను. బావిలో పడ్డ బతికే ఉన్నాడా మీ గురువు గారు? బతికి బయటపడినందుకు బాగా హర్ట్ అయినట్టుంది కృష్ణ. రైట్ అమ్మా, బాగా హర్ట్ అయ్యావా? అంకుల్ కి 500 నరాలు స్పందిస్తున్నట్టున్నాయి. యోగా చేస్తున్నారు. 500 ఏంటమ్మా, ఇంకొక 500 వేసుకో. 1000 కింద నుంచి పైదాకా కదులుతానే ఉన్నాయమ్మా. సైలెన్స్! ఏమనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు? ఒకప్పుడు ముంబై మాఫియా బెండు తీసిన బెండు మాణిక్యం, చెన్నైలో ఫ్యామిలీ కోసం ఆటో తోలిన బండి మాణిక్యం, ఇప్పుడు బండి బెండు వదిలేసి ట్రెండ్ మార్చేసిన గుండు మాణిక్యం. కానీ గుండు మాణిక్యం గారి సహనంతో ఆడుకోవద్దు. ఆయనకు ఆవేశం వస్తే భయంకరమైన మీ ఫ్లాష్ బ్యాక్ తెలియక మేము మిమ్మల్ని అవమానించాం, కానీ ఖచ్చితంగా మీ హీరోయిజాన్ని మాత్రం వాడుకుంటాం. ఏంటి కృష్ణ ఇది? ఆ క్యారెక్టరైజేషన్ నా మీద రుద్దావు. ఏదో కొద్దిగా మిమ్మల్ని లేపుదామని గురుగారు. వాళ్ళేంటి వాడతాం అంటున్నారు? నువ్వేమో ప్రతిదానికి అంటావు. వాళ్ళు ఎలా వాడతారో తెలిసావదు. మీ మామయ్య భాష అని చెప్పి బతికించేశాడు. అంటే వాడు భాష కాదా? కోర్స్ నాట్. ఆడు భాష ఏంటి, బెత్తడంత లేడు. ఎవరైనా ఇన్ఫరాయిడ్లతో కొడితే బతుకుతాడా? నేను బావిలో పాడేస్తేనే గిలగిలా కొట్టుకున్నాడు. ఆడికి అంత సీన్ లేదు. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. డౌట్ ఎందుకు? కానీ ఎలా టెస్ట్ చేసి చూద్దాం? దీంతో పొడిచేద్దాం. బతికితే భాష, లేకపోతే ఘోష. నేను పొడి చేస్తా. ఎప్పుడు నువ్వేనా? ఈసారి నేను పొడుస్తా. నేను కూడా పొడుస్తా. ఈసారి నేను పొడుస్తా. నేను పొడుస్తా. సైలెన్స్ సైలెన్స్. తను మేల్ కదా, తను పొడవు గాని తలా ఒక పొట్టు పొడవండి. పిల్లలకి స్వీట్లు పంచినట్టు పోట్లు పంచుతున్నావేంటి? ఈ ప్లానింగ్ లేంటే ఇంట్లో శవం వేస్తే పెళ్లి జరుగుద్దా? ఆహా, ఎంతైనా పెద్దోడు పెద్దోడే. శాంతమూర్తి పొద్దున్నే వాకింగ్కి వెళ్తాడు, అక్కడేసేయండి. నువ్వు శాంతమూర్తివేంట్రా? ఆ వార్త ఇంటి దాకా రాకుండా అక్కడే కప్పెట్టేయండి. పోలీస్ కుక్కలు వాసన పట్టకుండా కారం చల్లేయండి. అంతే. అమ్మో, వీళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే ఇదేదో పెద్ద మాఫియా ఫ్యామిలీలా అనిపిస్తుంది. ఆడు చూస్తే మా ప్రతిదానికి అంటాడు. ఇప్పుడు నేనేమైపోతానరా నాయను? హలో గురుగారు, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ చేస్తున్నాను కృష్ణ. ఎక్కడ? అక్కడ ఎత్తకొద్దు, దుబాయ్ ఫ్లైట్ లో తింటున్నా. ఏమైంది గురుగారు? మీ ఫ్యామిలీ ఇచ్చిన థ్రిల్స్ పీక్ వెళ్ళిపోయినాయి కృష్ణ. నేను భరించలేను. ఐ కెనాట్. మరి నా పెళ్లి చూడకుండా మ్యారేజ్ లింక్ పంపించు కృష్ణ. ఆన్లైన్ లో అక్షంతలేస్తా. ఆంధ్రపాత్రగా ఎక్కడికి రా ప్రయాణం? హైదరాబాద్. మళ్ళీ వెళ్ళటం రావడం ఎందుకు? ఛార్జీల బొక్క. రేపు 10వ తారీఖు ముహూర్తం పెట్టించాను. పెళ్లి చేసుకుని ఏకంగా పెళ్ళాన్ని తీసుకుంటాను. పెళ్ళెవరికి? మీ అమ్మకి నాకును. అదేంటండి? మరి పెళ్లి ఎవరికంటాడేంటి? నేను మనిషిని. ఏనుగుతో పెళ్ళేంటి? ఏనుగా? కాకపోతే డైనోసర్. దాన్ని చస్తే చేసుకోను. ఆ అమ్మాయికి ఏం తక్కువ? ఎక్కువని. ఒకటే పిల్ల కాబట్టి కాస్త గారంగా పెంచారా? గారంగా కాదు, భారంగా పెంచారు. పిల్ల బొద్దుగా ఉన్న ముద్దొస్తుందిరా. అయితే పర్మిషన్ తీసి నువ్వు ముద్దెట్టుకో. నాకు మాత్రం అంట కట్టకండి. పొరపాటున మా ఎస్ఐ గారు ఆ పిల్ల నుంచి పెళ్లి చేశారనుకోండి,
సరసమాడుతూ ఏ చెయ్యని ఇసిరిందనుకోండి ఈయన గారు ఫైటర్లాగా అద్దాలవి పగలగొట్టుకుంటూ బెడ్రూమ్ నుంచి రోడ్డు మీదకి వచ్చి పడిపోతాడు. నిద్దట్లో ఏ కాలన్నా మీదేస్తే ఎముకలన్నీ నుజ్జు నుజ్జు అయిపోతాయి. తర్వాత జైపూర్ తీసుకెళ్ళినా పుత్తూరు తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండదు. వాడు అసలే బ్లౌట్ లో మండుతున్నాడు. నువ్వు పెట్రోల్ ఒరే ఒక్క సంవత్సరం పాటు ప్రతి శనివారం కాలి నడక నా పిల్లని ఏడుకొండల వాడి దగ్గర తీసుకొచ్చానని ముక్కుకోరా, అదే సన్నబడిపోతుంది. సర్లే పొరపాటున అది స్లిప్ అయిందనుకో, ఆ 7 కొండల వాడికి 6 కొండలు మిగులుతాయి. జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తే స్లిమ్ అయిపోద్రా. ఎవరు దాని కోచింగ్ ఇచ్చి జిమ్ కోచా? అలా అనకురా, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావని టన్నుల కొద్ది ఆశతో ఉన్నాను. అది ఏడుస్తుంటే నువ్వు కన్నీళ్ళు తెచ్చుకుంటున్నావేంట్రా? ఏమిటోనండి, మీ ఇంట్లో ఎవరేసిన నాకు కామెడీగానే ఉంటుంది. మీ చెల్ల ఏడిస్తే మాత్రం నా హృదయం ద్రవించిపోతుంది. బయట వాళ్లకున్న హృదయం జాలి కూడా నీకు లేవురా. చూడు, నీ కట్నానికి డబ్బులు కావాలంటే నేను పార్ట్ టైం రిక్షా తొక్కుతాను. అమ్మ మిషన్ కొడుతుంది. జనరల్ గా నాన్నలు చనిపోయిన తర్వాత కదరా అమ్మలు మిషన్ కుట్టాలి. బతుకున్నప్పుడు కూడా కొట్టొచ్చు. నాన్న కూలి పని, బామ్మ పాచి పని చేసి నీ పెళ్లి చేస్తాం. కానీ రోడ్ రోలర్ మాత్రం నా మీద తొయ్యకండి. ఇదే నీ ఫైనల్ డెసిషన్? క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ డిసిషన్ కూడా ఇదే. ఇదే తప్పుకోండి. రేయ్, ఏ రైలంతా బయలుదేరుతున్నాను. బయట కాపలా కాసారేమండి మనల్ని ఆపడానికి. అయితే దొడ్డిదారిని వెళ్ళిపోతా. కరెక్ట్. ఏంటిది? కింద స్టూళ్లు, పైన తాళ్లు, మధ్యలో వాళ్ళు. నువ్వు మొయ్. నువ్వు చచ్చిన అమ్మాయిని చేసుకోవాలన్నావుగా, అందుకని మేమే చూస్తున్నాం. చివరికి నా పాలట ఆత్మాహుతి దళంలో తయారయ్యారన్నమాట. అన్నయ్య, చచ్చే ముందే ఓ చివరి కోరిక. సుమంగళగా పోవాలనుకుంటున్నావా అస్మిత? కాదు, మేం పోయాక మా సమాధులన్నీ ఒకే చోట కట్టించు. నాపరాత్తోనా పాలరాత్తోనా? వాడి బడ్జెట్ కి ఏ రాయి వస్తే అది. అయితే కంకర్రాయితోనే. ఏ ఎలా రితిక్ రోషన్? వీళ్ళంటే నా బ్లడ్ రిలేషన్స్. చావడానికి ఒక మీనింగ్ ఉంది. నీకే రోగం? మీ చిన్నప్పటి నుంచి జీతం పెంచమంటున్నాను. మీ పెళ్లి అయితే పెంచుతా ఉంటున్నారు. మీ పెళ్లి కాదు, నా జీతం పెరగదు. ఇంకేం తీరే బ్రతకడం. ఏమయ్యా వెయిటర్ సీతారాం శాస్త్రి, నీకేం పోయే కాలం? గత 6 నెలలుగా ఒక్క మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేయలేకపోయాను. ఫుల్ స్లంప్ లో ఉన్నాను. నీ సంబంధమైన కుదిరితే నా అప్పులన్నీ తీరుతాయి అనుకున్నాను. ఇది దొబ్బింది. చూడరా, నీకోసం ఎన్ని ప్రాణాలు బలి పెట్టాలెక్కాయో. బాబు, ఆఖరిసారిగా ఆలోచించుకో. ఆ అమ్మాయి మెడలో పసుపు తాడు కడతావా, లేకపోతే మా మెడలో ఈ ఉరి తాడు వేరే తీసుకోమంటావా? మా డిమాండ్స్ కి లొంగిపోయి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా లేదా? మ్యారేజ్ సిండికేట్ సూసైడ్ లా చెప్పరా? చెప్పరా 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 చెప్పరా? ఓర్ని చూసారండి, ఎలాగూ చచ్చిపోతున్నాను కదా అని పనోడు కూడా రానేస్తున్నాడు. ఎమోషన్ తెచ్చుకుని స్లో మోషన్ లో ఎగిరి 6 స్టూల్స్ ని దడేల్ అని ఒక తన్నుదానంటే దరిద్రం వదిలిపోయి ఈ వదిలేయండి. చెప్పారా? ఏదో చెప్పండి, మనకు కూడా ట్రైన్ టైం అయిపోతుంది. సరే చావండి. ఏమండి, నిజంగానే చేస్తున్నారు? కిందకి దిగి చావండి. నేను పెళ్లి చేసుకుని చేస్తాను. ఇదిగో నీ మీదకి చంద్రముఖిని వదులుతున్నా. నీ మీదకి అరుంధతి వదులుతున్నా. చూసినాడు. ఏం టైమింగ్ రా? ఆగండి అంకుల్, ఆగండి. ఆంటీ, ఏంటిది? ఏంటి ప్రాబ్లం? వచ్చినప్పటి నుంచి అమ్మాయి డల్ గా ఉంది. రిలీఫ్ కోసం బయటికి పంపిద్దామంటే కుదరదంటున్నారు. డయానా, ఒంటరిగా అమ్మాయిని బయట పంపించడం ఇంపాసిబుల్. రిలాక్స్. పూజ నేను బయటికి తీసుకెళ్తాను. బండి. నన్ను ఏమైనా బండిని తిట్టావో కోస్తా. నా భార్య వెళ్ళిపోయాక ఇదే నా భార్య, దీని మీదే పడుకుంటా. హలో అన్న, బిజీగా ఉన్నాడు, తర్వాత చేయండి. ఎవర్రా? ఎవరో రాంగాలన్న. అయినా పొద్దు నుంచి తిరుగుతున్నాం కానీ అన్నికి భయపడి బ్యాంకాక్ వెళ్ళి ఉంటాడన్న. మనం కూడా సరదా సింగపూర్ వెళ్దాం అన్న. ఎక్కడికి? సింగపూర్ అన్న. సంతోషంగా ఉన్నాడే. వాడు బ్యాంకాక్ వెళ్ళదా? ఇక్కడే ఉన్నాడు. అన్న, మన బండి రిపేర్ కదా. పులికి పంజాలో బలం ఉంటుంది, ఏనుక్కి తొండలో బలం ఉంటుంది, ఈ జట్లకి కాళ్ళలో బలం ఉందిరా. ఎవరు నువ్వు కత్తి పడుకుని తిరుగుతున్నావు? వరుణ్ జైట్లీ. సుమతి. ఎస్ఐ, ఎస్ఐసిఏ, డిసిపి, డిఐజీ ఎవడైతే నాకేంటి? ఐ హావ్ టు గో దేర్. ఎక్కడికి రా? గో. యు ఓల్డ్ లేడీ, యు క్యాచింగ్ మై
మీ మామ కానిస్టేబుల్ అరెస్ట్ సో మెనీ పోలీసెస్ మిస్ అయిపోయాడు. ఓకే సిస్టర్, కాంప్రమైజ్ అయిపోదాం. రే లబ్బే ఎవరు? నిన్నే బే ఈ టోపీ మీద కనిపిస్తున్న 3 సింహాలు న్యాయానికి చట్టానికి ధర్మానికి గుర్తులైతే కనిపించిన 4వ సింహం నువ్వే నక్కియా? కాంప్రమైజ్ అయిపోదాం. నో ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబే కాదు నేను కూడా నా మాట వినను. యూ లేడీ పోకరి. పదరాని చేత చేయిస్తా చాకిరి. అరే బిల్హరి నువ్వు కూడా రా. అన్నా డోంట్ వరీ, నువ్వు వెళ్ళు, నేను బెయిల్ తీసుకొస్తా. పోయే పోయే లబ్బే పోయే పోతే పోయితే we love is gone. ఒరే we love is gone. వదతిని కొడి we love is gone. ఏరా లవ్ ఫెయిల్ అయిందని మెంటల్ డిస్టర్బెన్సా? సక్సెస్ అవబోతుందని టోటల్ కాన్ఫిడెన్స్. ప్రపోజ్ చేసే లోపు రిజెక్ట్ చేసింది. ఎలా సక్సెస్ అవుతుంది చెప్పు? రే మల్లిగా తను నన్ను బెస్ట్ ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తుంది. ట్రూ లవ్ అనేది ఫ్రెండ్షిప్ తోనే మొదలవుతుందిరా. ఐస్ నీళ్ళలో కరగడానికి, ఫ్రెండ్షిప్ ప్రేమగా మారడానికి పెద్ద టైం పట్టదురా. పూజ ఇచ్చిన క్లాస్ని బట్టి నీ లవ్ సక్సెస్ కాదేమో అని నా ఫీలింగ్ రా. రే తన లైఫ్ లో జరిగిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల అలా బిహేవ్ చేస్తుంది. ఏదో ఒక రోజు లవ్ వాల్యూ తెలుసుకుంటుంది. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ లో షీ నీడ్స్ లవ్ అండ్ ఐ విల్ గివ్ ఇట్ టు హర్. మరి డ్రీమ్ గర్ల్ అని మన రాఘవేంద్రరావు గారి కాన్సెప్ట్ ఏంటో? ఆ డ్రీమ్ గర్ల్ కూడా పూజేరా. అర్థం కాలేదా? ఫ్రెండ్ గా ఉన్న పూజకి డ్రీమ్ లో ఉన్న పూజపై నాకున్న ప్రేమను చూపిస్తాను. తను యూకే వెళ్లే లోపు సంతోష్ ఇంతగా ప్రేమించే ఆ డ్రీమ్ గర్ల్ నేనైతే బాగుండు అని ఫీల్ అయ్యేలా చేస్తాను. నీ ఐడియా అదిరింది కానీ నీకు అంత టైం లేదురా. ఈ లోపే పాప ఫారిన్ జంపు ప్లాన్ అట్ట ఫ్లాప్. పోరా రే పో, మేము కబాబ్ కొని తింటాం. ఒరే ఏందిరా ఇది? కోడి అస్థి పంజరంరా. ఒరే పుల్లి పక్కాసరా, దాన్ని ఇంత అందంగా ఎలా తిన్నావురా? ఎలా తిన్నావురా? నువ్వు మనుషులు కూడా తింటావురా? నన్ను తినరా? ఇదిగో అవసరానికి అప్పిచ్చారు. లేదు, నేను ఆస్తి చూసి అప్పించాను. వాయిదాలు వేయకుండా ఏ రోజు వడ్డీ ఆ రోజు కట్టేస్తూ ఉండు. అలాగేనండి. రేయ్ ఏంట్రా మోత? పెళ్లిల్లో కొత్త పాటలు వాయించమని గొడవ చేస్తున్నారు. అందుకనే అడవి రాముడు సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను. నీ అబ్బా శంకర్ మహాదేవన్ జనరేషన్ లో కేవీ మహాదేవన్ పాటలు ఏంట్రా? ఏదైనా లేటెస్ట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా లేటెస్ట్ అంటే ఆడి దగ్గర లవ కోసం గుండమ్మ కదా ఉంటాయి. వాయించారంటే దోలు తీరిపోద్ది. నువ్వు నోర్మై. హలో, ఒక్క నిమిషం ఉండండి. రేయ్ ఆ లేడీస్ టైలర్ కామేశ్వర గారి ఫోన్ వచ్చిందని చెప్పు. ఇదిగో కామేశ్వరరావు. ఏంటిది? బ్లౌజ్ జాకెట్ కుట్టిమ్మనిస్తే బాడీ కుట్టిస్తావా? నాకు మామూలుగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇది తొడుక్కొని ఇదిలోకి వెళ్తే ఇంకేమైనా యాక్సిడెంట్ అయిపోవు. అందుకే ఆది జాకెట్ వద్దు, డైరెక్ట్ గా కొలతలు తీసుకుంటాను అంటే నువ్వేవ్వలేదు. సరేనా? ఇదిగో ఎవ్వరు లేరు, కొలతలు ఇద్దు గాని. చెప్పు తెగుద్ది. ఈ టచింగ్ లొద్దు. లైవ్ లో చూసావుగా, సైజ్ చేసి ఇవ్వు. నేను పుట్టేప్పుడు మళ్ళీ ఏ సైజు లో ఉంటుందో ఇది. కామేశ్వరరావు ఫోన్ వచ్చిందిరా. హలో, ఏమే పుట్టింటికి వెళ్ళి 4 రోజులు అయింది, కాపురానికి వస్తావు రావా? బోర్డర్ నుంచి మీ బావగారు వచ్చారా? వస్తే నీ ఎక్కగా ఆనందం. నువ్వెందుకు అక్కడ ఉండమంటున్నాడా? మీ బావను 3 నెలలు నువ్వు అక్కడే ఉంటావా? పట్టుకున్న మొగుడికి నేను ఏమైపోవాలి? ఫోన్ పెట్టేసింది అంటే నేను పక్కన పెట్టేసింది అనమాట. ఊరి నుంచి వచ్చాక చెప్తాను దాని పని. హలో, నువ్వేంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఫోన్ మాట్లాడేశాను కదా. మరి డబ్బులు ఇవ్వవే? డబ్బులేంటి? ఇన్కమింగ్ ఫ్రీ కదా. నాకు నీకు కాదు. నీకు నాకు ఏంటి? ఫోన్కి ఫ్రీ కదా. నీలాంటి ఎదవాళ్ళందరూ గంటలు మాట్లాడుతున్నారని నిమిషానికి 3 రూపాయలు రేట్ ఇట్టాను. 2 minutes వెయిటింగ్, 1 minute టాకింగ్, మొత్తం 9 చెల్లు. ఆ మొక్క నువ్వు ముందు చెప్పాలి. నువ్వు అడిగితే చెప్పేవాడిని. ఇస్తావని మిషన్ తీసుకొచ్చి కొట్లాడించమంటావా? ఏంటి 9 రూపాయలకి 9,000 మిషన్ అట్టుకొచ్చేస్తావా? వద్దులే, ఇదిగో చిల్లరి. చిల్లర లేదు, నెక్స్ట్ కాల్ చూసుకుందాం. ఈ చేతికి డబ్బులు ఇస్తే కృషి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టే. మీ ఫ్రెండ్ వేణు గారు ఇచ్చారే. ఎరా సత్యబాబా, ఎలా ఉన్నావు? కూర్చునే ఉన్నాను. ఏంటోరా, నీకోసం నిన్నటి నుంచి కాళ్ళరిగా తిరుగుతున్నాను. ఏ చెప్పులేసుకోలేదా? ఏం కట్ చేస్తావరా జోకులు? టీ తోతావా? ఏంటోరా, ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ వేరు. రే గఫూరు, 2 టీ. తయారు
ఎదర సత్యబాబు కొట్లోంచి థియేటర్ వచ్చింది మాకు వినపడింది. మరి అటుకెళ్ళు. నువ్వు అట్టు తిను. సత్యబాబు గారు థియేటర్ ఇచ్చింది తెమ్మని కాదు, మరి వద్దని. వద్దంటానికి ఆర్డర్ ఎందుకు? నీలాంటి అదవి ఎవడో వెళ్ళి ఉంటాడు, మరి ఎదుగు అలాగే ఆర్డర్ ఇస్తుంటాడు. రోజు ఇలాగే 60 టీలు ఆర్డర్ ఇస్తాడు. ఆఖరికి ఎవరూ లేనప్పుడు సింగిల్ టీ వాడు ఒక్కడే తాగేస్తాడు. ఏంట్రా వచ్చావు? అలా అంటావేంట్రా? నిన్ను 1000 చేపలు అడిగితే ఇస్తానన్నావుగా. నిన్ను నువ్వేమన్నారా? ఓ 1000 ఉంటే అడ్జస్ట్ చేయరా, రేపు 9 గంటకల్లా ఇచ్చేస్తానన్నాను కదా. ఆ. ఇప్పుడు టైం ఎంతరా? 10. 9 తిరిగి ఇచ్చేస్తానని 10 వచ్చి తీసుకెళ్తానట్ట. నిన్ను డబ్బులు అడిగినందుకు నా చెప్పు వదిలే. లేడీస్ చెప్తున్నాను, నేను కొట్టుకోవాలరా. మా లేడీస్ ఎవరికి చెప్పులు లేవు, నాదేవరా బూటు. వీడికి పరుగు దక్కాలంటే జాగింగ్లు డైటింగ్లు చేయక్కర్లేదు. వీడి చుట్టూ రోజు చేపదుల కోసం తిరిగితే చాలు, రోజుకో కేజీ అయినా తగ్గొచ్చు. మీరు ఇలాంటి ఎదవైడాలు ఇకండి. రేపటి నుంచి బరువు తగ్గించబడి అని బోర్డు నెట్టి ఈ బిజినెస్ కూడా చేసేస్తాడు మా వాడు. సరేలే. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చాం. రేయ్ టాపిక్ మార్చకరా. ఏరా 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్న చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చడన్నా. ముచ్చడు. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్ వేసుకో గంతలో. అన్న కొట్టదరా. ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చండాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. అన్నా నువ్వు చెప్పిన కారు వస్తుందన్నా? సరే బండి వస్తుందా? రెడీ. కమాన్ ఆలి. మమ్మీ యాక్సిడెంట్ అయిపోయింది. కాల్ ది పోలీస్. యాక్సిడెంట్. ఒక అమ్మాయి కూడా తలకాయని టైర్ కింద నిమ్మకాయతో కట్టి తొక్కిసాడయ్యా. టీవీ ఛానల్ ఫోన్ చేయమంటారా? చెప్పడం కాదు, చెయ్యి.
హలో జమిని టీవీ, ఈటీవీ, ఏబీ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, సాక్షి టీవీ, టీవీ5. సార్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది సార్. రండి సార్. సార్ కావాలని కుదలేదండి, బైక్ సడన్ గా వచ్చేసి రోడ్ మీదకి వచ్చేటప్పుడు బైకులు సైకిల్ నీకు ఫోన్ చేసి వస్తాయా? అయినా తాగితే బార్లో తాగలి గానీ ఇలా కారులో తాగి మనుషుల మీదకి వస్తావా? ఇలాంటి ఎదవలను ఊరికే వదలకూడదండి. పిలవండి పోలీసుల్ని. ఆగండి. ఇతను కారు కింద పడి నలిగిపోయినా అమ్మాయికి పెట్ట నేను పెడితే గిడితే నేను కేసు పెట్టాలి. నాకు లేని పెయిన్ మీకెందుకు, నాకు లేని మోషన్స్ మీకెందుకు? అయినా తప్పంతా నాదే. నా డొక్కు బైక్ బ్రేక్ పడక ఈ కాస్ట్లీ కార్ కింద పడ్డాను. పాప అప్పటికి సార్ బ్రేక్ మీద నుంచున్నారు, కానీ నేనే ఈ టైర్ కింద బొబ్బున్నాను. అయ్యి బాబోయ్, ఈడ మంచి బాధితుల్లో ఉన్నాడు, నన్ను తెగ సేవ్ చేసేస్తున్నాడు. థ్యాంక్ గాడ్, మీకేం కాలేదు కదా? నిన్ను వదిలే సమస్య లేదు. ఆగండి. మీలాంటి వాళ్ళు మాటలతో మారరా, పాటలతోనే మారతారు. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి, ఏ దోషం లేని వాళ్ళు ఎవరో చూపండి. అన్న నందమూరి తారక రామారావు గారి పాట పాడి మా కళ్ళు తెరిపించారు. సారీ బ్రదర్, పోదాం పదండి. అమ్మయ్యా, థ్యాంక్స్ తమ్ముడు. నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వు నా తరఫున మాట్లాడకపోతే వాళ్ళందరూ నన్ను చంపేసేవారు తమ్ముడు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తమ్ముడు. పోనీ పని చేస్తాను, నీ బైక్ రిపేర్ నేను చేస్తానే. వద్దన్నయ్య, ఆ పాత బైక్ ఇన్సూరెన్స్ ఉంది. పోనీ హాస్పిటల్కి వచ్చి డబ్బులు తీసుకో తమ్ముడు. వద్దన్నయ్య, నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. యువర్ సో గ్రేట్ తమ్ముడు. నేను చూస్తుంటే మంచితనానికి మరో రూపంలో ఉన్నావు. నీలాంటి నాకు పరిచయం వాడు, నాకు చాలా హ్యాపీ. ఎవరి డాడీ? ఎవరండి ఇంట్లో? మీరు? స్వప్న, కేపీ గారు అమ్మాయిని. ఓ, నేను అజయ్, జేపీ గారు అబ్బాయిని. తెలుసు. అవును, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? సన్నగా కరెంట్ పోల్లో సగం ఉన్నాడు, మీ ప్రాణ స్నేహితుడంట. మిమ్మల్ని కార్లో తీసుకొచ్చాడు. అంతేకాదు, మిమ్మల్ని బెడ్ వరకు మోసుకొచ్చి బెడ్షీట్ కూడా కప్పాడు. అవునా? ఈజ్ గ్రేట్. 1 minute. డాడీ. ఏరా కేపీ ఇంటికి పోయిలా? ఇక్కడే ఉన్నా. అమ్మాయి చూసినా? ఇప్పుడే చూస్తున్నాను. ఎట్లుందిరా, నచ్చిందా? అప్పుడు ఎలా తెలుస్తుంది డాడీ? ఒక 2-3 days అన్న క్లోజ్ గా ఉంటే తప్ప. నువ్వేం చూసుకుంటావో ఎట్టా చూసుకుంటావో నాకు తెలియదు. అమ్మాయిని మాత్రం ఓకే అనాలా? సరే డాడీ. అంకులా? అవును, కేపీ అంకుల్ ఎక్కడా? ఊరెళ్ళారు. 10 days వరకు రారు. నన్ను రమ్మని ఊరు వెళ్ళిపోతారా? అజయ్, వచ్చింది నా కోసమా డాడీ కోసమా? నీకోసమే. అయితే పద. లోపల పో, జాగ్రత్త ఎక్కించు. జాగ్రత్త కూర్చో. జాగ్రత్త. ఇక్కడ ఆపే. ఏంట్రా బండి కూడా మంది ఆగిందా? రివర్స్ లో ఏంటి గేట్ తెరుస్తుంది? నేను ఇంట్లో లేనప్పుడు మహేష్ అని వచ్చారా? రే తలుపు కొట్టరా. రే, నువ్వు నా పిల్లాన్ని క్లోజప్ లో చూస్తే భయపడిపోతావు. దాక్కుందాం. ఇక్కడ దాక్కుంటా నేను, నువ్వు అక్కడ దాక్కు. నువ్వేంటి ఈ టైంలో? అయ్యో, నేను కాదండి, వసంతే. ఎక్కడా బక్కడు? ఏంటి తలుపు తీయమంటే గుంపుగా వచ్చారు? తాగొచ్చావా? ఇదేంటి కొత్త అలవాటు? మందు తాగడం మా వంశచారం. తాగిన మైకుల్లో ధైర్యంగా మాట్లాడుతున్నావా? ఎవరిని తాగొచ్చాను? నువ్వు మామ మనం తాగొచ్చావా? కరెక్ట్ గా ఉన్నాను. కవిత చెప్తా నేను. ముసలోడికి వంగిపోతుంది నడుము, మీ నాన్నకి చిన్నప్పుడే వంగిపోయాయి. కవిత కవిత కవిత. నీకు ఫ్యూజ్ పోయినా పొగరు తగ్గలేదా? ఎవరికి ఫీజు పోయింది? బల్బులోనే ఫీజు పోయింది. బాడీలో కరెంట్ అలాగే ఉందమ్మా. నీ 2000 నా ముక్కులో పెట్టు, నీ బాడీలో కరెంట్ జుమ్మని వస్తుంది. రా, ఫ్రీ కరెంట్ అమ్మా.
మీ మామ మీద చేసుకో. ఇప్పుడు నువ్వు లోపలికి అంతా వస్తావా రావా? చేసుకో. వస్తావా రావా? ఏయ్ పాత బీరువా అడ్డంగా పెట్టి లోపలికి వెళ్ళమంటే ఎలా వెళ్తారా? తీ దాన్ని. బీరువాని గుద్దుకుంటావు చూస్తున్నారా? వాడెందుకు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాడు నా దళపతి చూసావా? ఆడి కలర్ వచ్చిన విషయాలు ఆడిని వెళ్ళిపోమంటున్నావా? నువ్వు రారా, నేను చూసుకుంటా. నీ ఎడంగా లోపల వాడు లోపలికి వస్తే నేను బయటకు వెళ్ళిపోతా. పొడుగ్గా ఉంటే నూడిల్స్, రౌండ్ ఉంటే బన్ను, అబ్బా అంటే ఫాదరు, అమ్మ అంటే మదర్. రావే పో, బయటికి పో. కుక్క కుక్క మామ కుక్క అందరా ఉండ్రా, నేనేంటో రేపు చూపిస్తాను. కొంతమందిని చూసాం పెట్టుకుని అప్పుడు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు. చే బేబమ్మా ఏంటమ్మా చిక్కిపోయాము. నువ్వేం చేస్తున్నావు నా బెడ్రూమ్ లో? నైట్ నువ్వేరా తీసుకొచ్చావు? నేను తీసుకొచ్చానా? అమ్మో రే, చిరిగిన చెడ్డీతో నీ పక్కన పడుకున్నానేంట్రా? రే, నేను పరువు గల కుటుంబం నుంచి వచ్చిన వాంట్రా. నన్నేం చేసేవురా పాపాత్ముడా? నా భార్య నేనేం చేయలేదురా. నిన్న నైట్ నువ్వే తాగిన మత్తులో తిట్టి తెరివేశావు. అయ్యో అందుకేరా నేను ఆ కర్మను తాకుండా మానేసింది. ఒరే, ముందు ఇక్కడ కట్ చేసావు, దాని తర్వాత లవ్ కట్ చేసావు, ఇప్పుడు నా పిల్లాన్ని కూడా కట్ చేయించావు. రే ఊతకి ఫీల్ అవగరా. మా అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళ అమ్మింటికే కదా. సాయంత్రం కల్లా వచ్చేస్తుంది లేరా. మనం ముందే మహేష్ మహేష్ నెత్తుకుదాం, మంత్రం ఎత్తుదాం. ముందే నా భార్యను ఎత్తుకుంటా. రే లంగాలు వేసుకొని హీరోయిన్ లా చేస్తావు కదరా. నీ ఫ్రెండ్షిపే నాకొద్దు. ప్లీజ్ రా. ఏమే కనబడట్లేదా? అటు మాట చేస్తున్నావు. నీకు మాడిపోతున్నట్టే కనబడుతుంది. నా కడుపు మంట కనిపిస్తుందా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీ కడుపు మంట నాకెలా తెలుస్తుంది? ఎక్స్ట్రాలు వద్దు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సేరం లేకుండా. ఎవరికే? నాకా? అయినా మధ్యలో నేనేం చేశానే? నువ్వు నెత్తికెక్కించుకోవడం వల్లే కదా మీ తమ్ముడు రెచ్చిపోతున్నాడు. మన పెళ్ళై 10 ఏళ్ళైంది. ఏనాడైనా ₹1 తెచ్చిచ్చారా? రావడం కుంభాలు కుంభాలు మింగడం. ఇంట్లో సంగతి పక్కన పెట్టు. కనీసం ఎప్పుడైనా పిల్లలకు చాక్లెట్ తెచ్చిచ్చాడా? అయినా వాడి గురించి నీకేం తెలుసు? ఏంటనియా ఖర్చు డబ్బులు ఏమైనా కావాలా? ఏంట్రా తమ్ముడు సడన్ గా అంత ప్రేమ? ప్రేమ వంకాయ. నీ జేబులో డబ్బులు లెక్కేసా. నీ ఖర్చులకి ఏమైనా కావాలేమో అని అడిగా. లేదే, ఈ రోజు వాడు రాని. వాడుండాలో నేనుండాలో తేలిపోద్ది. తేలుద్దుర్లే గాని పిల్లొచ్చినట్టుంది, వెళ్ళి చూడండి. వచ్చింది పిల్లి కాదు బాబాయ్. నీకు అసలు బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పాలరా? నీకేరా చెప్పేది. ఏంటది? సిగ్గులేదురా బాబు. దామ్మా. ఏమే వీడు నాకు కూడా లేకుండా తినేసేట్టున్నాడే. మాడిపోయినట్టుందిగా, అది మీకే. అది నేను తినేసానుగా. అరే సీన్గా, ఈ మధ్య రోజు రాత్రి నిద్ర పట్టడం చాలా కష్టంగా ఉందిరా. మగాళ్ళం కదా, ఆ మాత్రం ఉంటదిలే. పక్కనే ఎవరిని ఉంటే అదే పట్టిద్దిరా. అబ్బా ఎంత బాగుందో. ఏంటి వాటేసుకోవడమా? కాదు, ఆ చందమామ. చందమామ మాయమైపోయింది. అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమైందిరా గూట్లే. రే ఈడు మనూరులా లేడే. ఏరా, ఏ ఊరు మంది? గొల్లపాలెమన్నా. గొల్లపాలెం ఓడివి మా ఊరు వచ్చి మా ఊరు అమ్మాయితో ఏంట్రా ఈ పనులు? పట్టపగలు పట్టపగలేంటన్నా? రాత్రిగా పగిలిపోతాయి ఎక్కువ మాట్లాడితే. మాకిది పగలే. ఏరా ఏమున్నాయేంటి మన దగ్గర? ఏం లేవన్నా. అర్రే సాయిబాబా అంత క్లియర్ గా కనపడుతుంది, ఏం లేవంటావేంట్రా? అరే బంగారు గొలుసు కూడా ఉంది. ఇచ్చిన పిల్లలు అబద్ధాలు ఆడకూడదనన్న, ఇలా దొరికిపోతారు. చల్ బే చల్. ఈడి మొహానికి బండి ఒకటి. రే ఇంకోసారి ఊర్లో కనపడ్డావు అనుకో, పాటలు పచ్చడైపోతాయి. నువ్వేంటే ఈ ఊరోడు సరిపోలేదా? పక్క ఊరోడు కావాల్సి వచ్చిందా? ఆడెళ్ళి చాలా సేపు అయింది కానీ నువ్వు పద. శివ సినిమా చూడలే? చైన్ జంపు అండ్ జంపు.
అర్ధగంట ఏంది ఇంకా వస్తలేడు? సేఫ్టీ కోసం మనమే ఒక అరగంట ముందు వచ్చాం సార్. సేఫ్టీ కోసమా? అదే లేకుంటే అడుగు వస్తున్నాడు. ఏయ్, వెపన్స్ దియుండ్రా. ఇగో నేను ఉర్దూలా 1 2 3 కెళ్ళి దస్తంట. దస్తనగానే ఒక్క నొక్కు ఆడు ఖతం. రెడీయా? 1 2 3 4 5 6 7 8 9. వాయిస్ మారిందేంటి? చెప్పు, ఈ గన్ ఎక్కడరా నీకు? ఆ నాన్నగారిదండి. ఓహో, అలా ముద్దుగా పిలుచుకుంటావు అనమాట నువ్వు. కాదు పాడు కదండి, ఈ నాన్నగారిదే. రే రే, నువ్వేనా నాన్నగాడంటే? ఆయన కూడా ఎందుకులేండి ఇప్పుడు. ఆయనద్దా? అవును, నీకు ఏంట్రా కనెక్షన్? మాఫియా గ్యాంగ్ లీడర్. రేయ్, నేను ఆన్సర్ అడుగుతుంటే నువ్వు క్వశ్చన్ వేస్తావేంట్రా? అవును, ఆ బాంబే బాంబు పేలుళ్ళ కేసులో నీ పాత్ర ఏంటి? ఇడ్లీ పాత్ర. చేతులు కట్టుకో. ఏంట్రా నీ పాత్ర? ఇడ్లీ పాత్ర. ఏంట్రా సౌండ్? ఇది ఎప్పుడు తప్పుడు ఈ మోసుకపోనీకి బయట ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు సార్. ఫుల్ ఆర్కెస్ట్రాతో వచ్చేసావు అనమాట. నేర్పుతావా? ఈడెవడు? ఈయన పెళ్ళడానికి ఆడు సేఫ్టీ మగడు. ఇదిగో అన్నయ్య, నీ కొరకు బెయిల్ తెచ్చాను. ఈడికి జైలే కానీ బెయిల్ లేదు. అదిగా సార్, ఈయన యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్. ఆ బాంబు పిల్లలకు ఈయనకు ఎలాంటి సంబంధం లేదు. ఏంట్రా సడన్ గా నా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? సారీ అన్నయ్య, ఆ మండేల గారిని సస్పెండ్ చేసిన కోపంతో వాడు నేను ఆడిన నాటకం ఇదంతా. పల్లెటూరి ఆప్యాయతలే వేరు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ దిష్టి, ఊరు దిష్టి. పదండి ముందుకు, పదండి తోసుకు. ఊళ్ళోకి తీసుకెళ్తామని చెరువులోకి తీసుకొచ్చారా నాన్న? చెరువు కాదండి, ఇది మా ఊరు మెయిన్ బజార్. అసలు రోడ్డు ఏది? మొన్న పడిన వర్షానికి పాడై ఉంటుంది కదూ. లేదండి, 25 ఏళ్ల నుంచి ఇలాగే ఉంది. అంటే క్రీస్తు పూర్వం నుంచి. ఇక లేవండి, కడుక్కుందరు గాని బోరద. ఏమ్మా కుడితి నీళ్లు పెట్టారు గేదెలకా? కాదండి, మీకే. స్నానానికి చెరువు నీళ్లు. ఊళ్ళో అందరం ఇవే నీళ్లు పోసుకుంటాం. మన రాష్ట్రంలో ప్రతి పంపులోనూ కృష్ణా నీళ్ళు వచ్చే వరకు మే స్నానం చేయకూడదని రాజకీయాల్లోకి వచ్చే ముందే ప్రమాణాలు చేసుకున్నాం. ఇదేంటమ్మా, బెల్లం పానకమా? కాదండి, మా ఊరి మంచినీటి చెరువు నీళ్లు. ఊరంతా ఇవే తాగాలి. మాకు వేరే గతి లేదు, మరి మీకు తప్పదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెలోనూ, ఆ పల్లెల్లో ఉన్న ప్రతి పంపులోనూ గోదావరి నీరు వరదలై పొంగే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోమని జస్ట్ ఇక్కడికి వచ్చే ముందే ప్రమాణం చేశాం. ఆరోగ్యం. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. ఏంటండి ఫ్యాన్ కట్టేశారు? లేదండి, కరెంటు తీసేసినట్టున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ తీసేయడం ఏంటి? ఈ గవర్నమెంట్ బుద్ధి లేదు. ఆరోగ్యం. ప్రతిపక్షంలా మాట్లాడకు. గవర్నమెంట్ అంటే మనమే. అబ్బా, ఆ రోడ్డు మీదకైనా వెళదాం, కనీసం గాలైనా వస్తుంది. అబ్బా.
ఎవడై ఉంటాడు? మంత్రి గారు, మంత్రి గారు, ఎవడో మంత్రి గారు. హలో, కాదు, ఏవో పురుకులు కుట్టుంటాయి. మరి పద హాస్పిటల్ తీసుకెళ్దాం. అయ్యో అమ్మో నాయనో. సిస్టర్, గాలి రావట్లేదు, పోవట్లేదు సిస్టర్. ఏమయ్యా తింటే వాంతులు అయినా తించేస్తావు, బుద్ధుందా లేదా? పేషెంట్ల మీద కక్కడం. ఏమయ్యా ఏంటిది మళ్ళీనా? చిచి, నేను అసలు పడలేకపోతున్నాను. ఆపవయ్యా, చా ఆపు, మళ్ళీ కక్కుతావేంటి? చిచి, నేను పడలేకపోతున్నాను బాబు. చిచి చిచి, పక్కన తీసుకొని చావయ్యా, నేల మీద పేషెంట్స్ పడుకున్నారు. సిస్టర్, సిస్టర్, ఏంటి నాయనా? ఏంటి ఏంటి అంటున్నావు? ఏంటి నీ బాధ? ముక్కుతున్నావేంటి? ఓహో, డాక్టర్ గారు నీకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయిందా? గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆపరేషన్ సక్సెస్ అయింది ఫస్ట్ టైం. కాదా? మరి ఏంటయ్యా నీ గోలా? ఏంటి ఇప్పుడు దాకా వేలు పైకి చూపించి ఇప్పుడు కిందకి చూపిస్తున్నావేంటి? ఇది విజయం కాదు, విరేచన. ఈ బెడ్ క్లీన్ చేయించాలి. మంత్రి గారు హాస్పిటల్కి వచ్చారు, ఈ బెడ్ ఇవ్వాలి.